అధ్యాయము బాక్స్ దిక్కున లూకా సువార్త 22వ అధ్యాయము 42, 43 వచనాలు ధ్యానం చేస్తాం. తండ్రి, ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. చాలు. దేవుడి స్తోత్రం. చదవబడుతున్న దేవుడి వాక్యాన్ని మనం బాగా పరిశీలన చేస్తూ ఉంటే, దేవుడి పని మనం కోరుకున్నప్పుడు కొన్ని కష్టాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి మనిషి కూడా దేవుడిని నమ్ముకుని ముందుకెళ్తున్నప్పుడు సుఖాన్ని ఆశిస్తారు తప్ప, కష్టం ఉంటుంది అనే భావన తెలిస్తే ఆ మనిషి దేవుడిని నమ్ముకోవడం కూడా మానేస్తారు. అయితే దేవుడి ఒక్కరిని గమనిస్తూ ఉంటే, యేసుక్రీస్తు జీవితాన్ని మనం పరిశీలిస్తూ ఉంటే, దేవుడి పని ఆయన చేస్తూ ఉన్నప్పుడు, దేవుడి చిత్తం ఆయన జరిగిస్తూ ఉన్నప్పుడు, ప్రారంభంలో ఆయన జీవితంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు యేసయ్య జీవితంలో మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ రోజులు ఎవరికైనా దేవుడు నమ్ముకున్నప్పుడు చిన్న కష్టం వస్తే వెంటనే బాధతో ఒకవేళ దేవుడికైనా దూరం అయిపోతాం, లేదంటే దేవుణ్ణి కాని మాటలతో మనం పలుకుతూ ఉంటాం. యేసయ్య జీవితం మనం పరిశీలిస్తూ ఉంటే, దేవుడి చిత్తం జరిగించాలి అనుకున్న వాడి జీవితంలో, దేవుడి ఉద్దేశాన్ని ఈ లోకంలో అమలు చేయాలి అనుకున్న వాడి జీవితాన్ని బాగా పరిశీలిస్తూ ఉంటే, ప్రారంభ దినము కానించి కొన్ని సంవత్సరాల పాటు యేసుక్రీస్తు జీవితంలో ఏమున్నాయంటే కష్టాలు, బాధలు, కన్నీరు వంటి పరిస్థితులు మరి యేసయ్య జీవితంలో కనబడుతున్నాయి. అయితే దేవుడి యొక్క వాక్యం గమనిస్తే, ఎన్ని కష్టాలు వస్తున్నా, ఎన్ని బాధలు వస్తున్నా యేసయ్య పలికిన మాట, నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా దేవుళ్ళలో మనం కష్టపడుతున్నప్పుడు, దేవుడు మార్గంలో వెళుతున్నప్పుడు, ఈ లోకం మనం మెచ్చుకోదు, చుట్టాలు మనం మెచ్చుకోరు, లోక బంధువులు కూడా మనం మెచ్చుకోరు. కానీ వారిని బట్టి కొన్ని కష్టాలు మనకు ఎదురవుతూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు కూడా మనకు ఎదురయ్యే పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అయితే ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్న ఆ ప్రభు ఒక జీవితాన్ని మనం పరిశీలిస్తే, దైవజనమ, దేవుడి చిత్తం జరిగించాలి అనుకున్న యేసయ్య జీవితంలో సొంత కుటుంబమే వద్దనుకుంది, అన్నదమ్ములు కూడా వద్దనుకున్నారు, ఊరు కూడా వద్దనుకుంది, సమాజం కూడా మాకు వద్దనుకుంది. ఎన్నో కష్టాలు, బాధలు, కన్నీళ్ళు యేసయ్య జీవితంలో వెంటాడుతుంటే, యేసయ్య అంటున్నాడు, నాకెన్ని కష్టాలు వచ్చినా, నాకెన్ని బాధలు వచ్చినా, నాకెన్ని అవమానాలు వచ్చినా, నాకెన్ని నిందలు వచ్చినా, నా జీవితాన్ని బట్టి దేవుడి చిత్తాన్ని జరిగించనుకుంటున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడి పని చేస్తూ ఉంటే, చిన్న చిన్న ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఒకవేళ మనస్సులో బాధపడుతున్నావేమో, దేవుడి కోసం కష్టపడుతూ ఉంటే చిన్న చిన్న బలహీనతలు వస్తున్నప్పుడు నీవు కూడా బాధతో ఆలోచిస్తున్నావేమో, దేవుడి పని చేయడానికి కానీ, దేవుడి సంకల్పం నెరవేర్చడానికి ఒక మంచి మనసు కలిగిన వ్యక్తులుగా దేవుడి కోసం నువ్వు పరిగెడుతున్నప్పుడు, ఆటంకాల మధ్య, ఇబ్బందుల మధ్య ఒకవేళ నీ జీవితం కూడా ఎదురవుతున్న పరిస్థితులు ఉన్నట్లయితే, నీవు కూడా దేవుళ్ళగా అనాలి, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడి ఉద్దేశాన్ని నెరవేరుస్తాను. దేవుడి స్తోత్రం. నా ప్రియమైన దైవజనమా, దేవుడి ఉద్దేశాన్ని క్రీస్తు నెరవేర్చినప్పుడు క్రీస్తును ఒంటరివాడిగా తండ్రి వదిలేస్తాడా? దేవుడి సంకల్పం నెరవేర్చాలి అనుకున్న వాడితో మనుషులు లేకపోవచ్చు, బంధువులు లేకపోవచ్చేమో, కానీ సృష్టికి ఆధారకర్త అయిన తండ్రి యేసయ్యతోనే ఉన్నాడు, యేసుతో కలిసి ఉన్నాడు. ఎంత అదృష్టం చెప్పండి. దేవుడి పని చెయ్యాలనుకున్న వాడికి
లోకమంతా వ్యతిరేకం కావచ్చేమో కానీ కన్న తండ్రి ఎప్పుడు వారితో ఉంటారు. దేవుడి స్తోత్రం. దేవుడి చిత్తం నెరవేరుస్తున్నప్పుడు ఎదురవుతున్న ప్రతి సమస్యలో కూడా తండ్రి అయిన దేవుడు క్రీస్తుకు తోడుగా ఉన్నాడు. ప్రతి ఆటంకంలో కూడా తండ్రి తోడుగా ఉన్నాడు. శిక్ష అనుభవిస్తున్నప్పుడు కూడా దేవుడు తోడుగా ఉన్నారు. నా ప్రియమైన దైవజనమ, ఈరోజు ప్రతి మనిషి కూడా దేవుళ్ళలో కష్టపడితే ఒక ఆశీర్వాదం నమ్ముతాం నిజమే. కానీ ఆ ఆశీర్వాదానికి ముందు కొన్ని కష్టాలు పడాలి, కొన్ని బాధలు అనుభవించాలి, కొన్ని నిందలు అనుభవించాలి. ఎందుకంటే దైవజనమ, దేవుడి లోకంలో మంచి చేయాలనుకున్నప్పుడు మంచిని ప్రేమించలేని వారు ఎంతోమంది లోకంలో కనబడతారు. యేసయ్య జీవితం గమనిస్తూ ఉంటే ఎవరిని తిట్టలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరిని పల్లెటి మాటల్లా కుష్ఠువారిని ప్రేమించాడు, గుడ్డివారిని ప్రేమించాడు, వ్యభిచారులను ప్రేమించాడు, దొంగలను ప్రేమించాడు. జీవితంలో పలు రకాల వ్యాధులతో బాధపడిన వారు కూడా లోకంలో ఆదరించి ప్రేమించిన వాడు దేవుడి చిత్తం జరిగిస్తూ ఉంటే, దేవుడి చిత్తం జరిగించిన వాడిని అనగా యేసయ్యని ప్రేమించే లోకం లేదు, ఆదరించే లోకం లేదు, గౌరవించే లోకం లేదు. అలాగని దేవుడి చిత్తం చేయకుండా ఏనాడు మానుకోలేదు. దేవుడి ఉద్దేశం జరిగించకుండా ఏనాడు కూడా క్రీస్తు లేడు. కానీ భయంకరమైన సమస్య ముందున్నప్పుడు ప్రభువు పలుకుతున్న మాట, నా ఇష్టము కాదు కానీ నీ చిత్తం నన్ను బట్టి జరిగించునుగాక. దేవుడి స్తోత్రం. దేవుడి చిత్తం జరిగించే వారి కోసం దేవుడే ఆలోచన చేస్తారు. దేవుడి ఉద్దేశం నెరవేర్చే వారికి దేవుడే మంచి ఆలోచన ఇస్తూ ఉంటారు. కంటికి రెప్పల వారి జీవితాలు కాపాడుకున్నట్లుగా ఎవరైతే దేవుడి చిత్తం జరిగిస్తున్నప్పుడు చిన్న చిన్న ఆటంకాలు మనకు వస్తున్నా నీ ముందు ఉన్న నీ దేవుని గుర్తు చేసుకోవాలి. నీ ముందు నీ తండ్రి పడిన కష్టాన్ని గుర్తు చేసుకోవాలి. ఉదాహరణకి కొన్ని సంవత్సరాల నుంచి దేవుడి సేవ నేను చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, అటు బంధువుల ద్వారా కావచ్చు, ఊరు ద్వారా కావచ్చు, చుట్టాల ద్వారా కావచ్చు, ఎన్నో ఆటంకాలు నా జీవితంలో కూడా వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో కృంగిపోయిన పరిస్థితులు కూడా మా జీవితంలో వెంటాడినప్పుడు నా ఎదుట ఉన్న క్రీస్తును సాక్షిగా పెట్టుకొని నా తండ్రి ఎన్ని కష్టాలు వస్తున్నా తన తండ్రి చిత్తం నెరవేర్చినట్లుగా నాకెన్ని ఒడిదుడుకులు వచ్చినా నా దేవుడి చిత్తం జరిగించాలనుకున్నాను. ఇప్పుడు నాతో ఏమన్నా చెప్పండి, కష్టాల్లో నాకు దేవుడు తోడున్నాడు, బాధల్లో నాకు దేవుడు తోడున్నాడు, అవమానంలో దేవుడు నాకు తోడు ఉన్నాడు, కన్నీరు వంటి పరిస్థితుల్లో దేవుడు నాకు తోడు ఉన్నాడు. అన్ని మార్గాలు ముగిపడినప్పుడు కూడా దేవుడు నాకు తోడుగా ఉండి ఆ కష్టాలు అనుభవిస్తున్నప్పుడు, బాధ అనుభవిస్తున్నప్పుడు బాధలోంచి మంచి ఆలోచన కలిగజేసి కష్టంలో మంచి ఆలోచన చెప్పి ఈరోజు దేవుడు అనేకులు ఆశ్చర్యపోయినట్లుగా ఈ గ్రామంలో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుడి స్తోత్రం. దేవుడిని నమ్ముకున్నాను కదా, భక్తి జీవితం చేస్తున్నాను కదా, ఇంత భక్తిగా ఉంటే నాకెందుకు చుట్టాలు పడదా, నాకెందుకు బంధువులు గొడవ అనుకొని లోకంలో కలిసిపోయి ఉంటే ఆనాడు కాస్త కోసం నీకు బాగుండేది. కానీ తర్వాత దేవుడు నీకు తోడు ఉండడు, దేవునికి సహాయం చేసే వ్యక్తిగా ఉండడు అని అర్థం చేసుకోవాలి. నా ప్రియమైన దైవజనమ, ప్రతి మనిషి కూడా భక్తి జీవితంలో ఒక ఆశీర్వాదం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. విశ్వాసంతో ఉంటే, భక్తి జీవితంతో ఉంటే ఏదో మూటలు కలిసి వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. భక్తిపరుడు జీవితంలో మొదట వచ్చేది మూటలు కాదు, బాటలో ముళ్ళు బాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 10th క్లాస్ ఎగ్జామ్స్ లేకుండా ఇంటర్మీడియట్ ఎలాగెళ్ళాడో భక్తి జీవితంలో లోకంలో వచ్చిన కొన్ని కష్టాలు కూడా మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు క్రీస్తును ఆదర్శంగా తీసుకొని అడుగులు వేసే వ్యక్తిగా ఉంటే ఆ కష్టాలన్నీ కూడా కొంతకాలం తర్వాత పూలబాటగా దేవుడు మారుస్తారు, అదృష్టంగా దేవుడు మారుస్తారు. ఎన్నో ఆశీర్వాదాల చేత దేవుడు నింపే స్థాయికి మన జీవితాలు నంపుతారు. దేవుడి స్తోత్రం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ చక్కని ఉదాహరణ దేవుడు ఇస్తున్నాడు. 6:8 వచనం.
మీరు మీ తండ్రిని అడగక మునుపే మీరు తండ్రిని అడక్క మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేరును గాక. చాలు. దేవుడి స్తోత్రం. దేవుడు నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా దేవుడు ముందుకెళ్ళి మోకరించగానే తన కష్టాలన్నీ చెప్పడం ప్రారంభిస్తాడు. ఎవడు కూడా దేవుడి చిత్తం జరగాలని ఒక అరగంట ప్రార్థించే మనిషి లోకంలో కనబడరు. ప్రతి మనిషి కూడా దేవుడి ముందుకు వెళ్ళినప్పుడు తన జీవితంలో ఉన్న బాధలు, తన జీవితంలో ఉన్న కష్టాలు, తన జీవితంలో ఉన్న అప్పుల గురించే 24 గంటలు కూడా దేవుడి ముందుకెళ్ళి నా కష్టాలు ఉన్నాయి తండ్రి, నా బాధలు ఉన్నాయి తండ్రి అని మాట్లాడతాడు. కానీ దేవుడి చిత్తం ఈ లోకంలో జరగాలని ప్రార్థించేవారు చాలా తక్కువ మంది. అయితే దేవుడు వాక్యం అంటుంది, ఆయన వాక్యం గమనిస్తూ ఉంటే మీరు మీ తండ్రిని అడక్క మునిపే మీకు ఏ అక్కలు ఉన్నాయో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. దేవుడి స్తోత్రం. మనిషి పుష్టించిన దేవుడికి మనిషికి ఏది కావాలో తెలియదా? కన్న తండ్రికి కన్న బిడ్డల అవసరాలు తెలియదా? అంటే వారి నోట్లో నాలుక లేనప్పుడే ఏ సమయానికి ఏది ఇవ్వాలో తండ్రి ముందే ఆలోచన చేసుకొని వారి భవిష్యత్తు కొరకు ఆలోచన చేసినట్లుగా మనిషిని పుట్టించిన దేవుడికి నువ్వు అడక్క మునుపు అన్నీ తెలుసు. నువ్వు పుట్టక మునుపు భూమి కావాలని కోరుకున్నావా? అన్నం కావాలని కోరుకున్నావా? పండు కావాలని కోరుకున్నావా? మాంసం కావాలని కోరుకున్నావా? నీరు కావాలని కోరుకున్నావా? అంటే మన పుట్టక మునిపే మనిషికి ఏది కావాలో, ఏ ఆహారం అందిస్తే దేహం సజీవంగా ఉంటుందో, నీవు పుట్టక ముని పెరిగిన దేవుడు నీకు అన్నీ ఇవ్వగలడంట. అయితే దేవుడు అంటున్నాడు, మనిషి నా ముందు మోకరించినప్పుడు వాడి కష్టం గురించే ఏడుస్తాడు తప్ప నా చిత్తం జరగాలని కోరుకొని పట్టడి కన్నీళ్ళు కార్చే మనుషులు ఈ లోకంలో లేరంట. అందుకే దేవుడు అంటున్నాడు, మీకు ఏది కావాలో నాకు తెలుసురా, కానీ ఇలాగ ప్రార్థించేయండి, పరలోకములో దేవుడి చిత్తం నెరవేర్చబడినట్లు భూలోకలు ఏం చేయాలంట? దేవుడి చిత్తము జరిగించునుగాక. హల్లెలూయా. ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారు తిండి కోసం ప్రార్థన చేస్తాడా? తన కోసం బట్ట కోసం ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రార్థన చేసుకున్నాడా? దేవుడి చిత్తం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు లక్షల మందికి దేవునికరంగా క్రీస్తు జీవితాన్ని ఉంచాలి. ఏనాడు కూడా దేవుడి ముందు మోకరించినప్పుడు యేసయ్య జనాల కోసం ప్రార్థన చేశాడు, గ్రామాల కోసం ప్రార్థన చేశాడు, ప్రపంచం కోసం ప్రార్థన చేశాడు. దేవుడి చిత్తం అంతా జరగాలని కోరుకున్నాడు. కాబట్టి ఈనాడు అన్ని నామాల కంటే పైనామంగా యేసుక్రీస్తు నామాన్ని దేవుడు ఉంచాడు. నా ప్రియమైన దావజన్మ, ప్రతిదినము కూడా దేవుడి ముందుకు వెళ్ళినప్పుడు 24 గంటల్లో 23 గంటలో నీ సోది కోసం నువ్వే ఏడుతున్నా కానీ దేవుడి చిత్తం కోసం కన్నీరు కారిస్తే ఆయన అంటున్నాడు, ఇవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. దేవుడి స్తోత్రం. మనిషికి ఏది కావాలో దేవుడికే తెలుసండి. కన్ను ఎక్కడ ఉండాలో ఆయనకు తెలుసు, అక్కడే పెట్టాడు. ముక్కు ఎక్కడే పెట్టాడు. కన్ను ఎక్కడ ఉండాలో, ముక్కు ఎక్కడ ఉండాలో, చేతులు ఎక్కడ ఉండాలో ఎంత జాగ్రత్త తీసుకునే దేవుడిగా ఉండకపోతే ఇంతగా మన రూపురేఖలు ఉంటాయి. ఈరోజు ఎవరైనా దేవుళ్ళు కష్టపడితే ఎక్స్పెక్ట్ చేసేది ఆశీర్వాదం అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇస్తాడు, కానీ దానికంటే ముందుగా దేవుడి కోసం నలిగిపోవాలా, దేవుల్లో వదగాల, నిద్రహారాలు మానుకోవాలా. దేవుడి చిత్తం జరిగించటంలో కొన్ని దినాల్లో నీకు నిద్ర ఉండకపోవచ్చు, కడుపుకి ఆహారం ఉండకపోవచ్చు, జీవితంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు, కొన్ని కష్టాలు రావచ్చు, తింటాకి తిండిల పరిస్థితి రావచ్చు, ఇంట్లో పైసా ఉండకపోవచ్చు. అయినా నీకు దేవుడు చెప్పిన పని చేసుకుంటూ వెళ్ళిపోతే కొన్ని రోజులకి లక్షల మందికి దేవునికరంగా దేవుడు మారుతాడు. దేవుడు స్తోత్రం. దేవుడు చిత్తమే జరిగిస్తే ఆకలతో నిన్ను ఉంచుతాడా? దేవుడు చిత్తమే జరిగిస్తే పేదవాడిగా నిన్ను ఉంచుతాడా? భక్తి మార్గములో కష్టాలుంటాయి, భక్తి మార్గములో కన్నీరుంటుంది, భక్తి
దినముల గడిచే కొలది దేవుడు నీతో ఉండి ప్రతి బాటను సరిచేయును. దినముల గడిచే కొలది ప్రతి బాటను నీ దేవుడే సరిచేయును. కాలం మారే కొలది నీవిన చూస్తావు, వేల మంది మధ్య సాక్షిగా ఉంటావు. కాలం మారే కొలది నీవిన చూస్తావు, వేల మంది మధ్య సాక్షిగా ఉంటావు. పాడాలి ఆశనమే స్తుతి గీతము. హల్లెలూయా. ఎవరో కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని గణపు చదువుపైకి ఎత్తండి. నీ కష్టాల్లో ఉన్న దేవుని మహింపరుతాను. నిజమేనా? కష్టం రాగానే ఎక్కడ ఉన్నావు అంటాం, దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏదో రోగం వచ్చింది ఒంటికి అంటాం, రే బాబు నేను నమ్ముకున్న నాకు వచ్చింది రోగం ఏంటంటావు, దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీవు నమ్ముకున్న యేసుక్రీస్తు జీవితాన్ని పరిశీలిస్తుంటే ఎన్ని కష్టాలు పడ్డాడు. దేవుడి చెత్త నెరవేర్చేవాడికి సుఖం లేదండి. సుఖం ఆశించొద్దు దేవుళ్ళు ఉన్నవాడికి. దేవుడి చిత్తం నెరవేర్చేవాడికి, దేవుడి సంకల్పం నెరవేర్చేవాడికి, దేవుడికి మంచి పేరు కోరుకునేవాడికి వాడి జీవితం అంతా కూడా లోకపరమైన సుఖం ఉండదు, కానీ ఆత్మపరమైన సుఖాన్ని వాడు అనుభవిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కోసం నువ్వు కష్టపడుతూ ఉంటే నీకు దేవుడు తోడి ఉండిగా ఉంటాడు. దేవుడి చిత్తం నెరవేరుస్తూ ఉంటే దేవుడు నీకు తోడు ఉంటాడు. దేవుడి సంకల్పం నెరవేర్చినప్పుడు కష్టాల్లో, బాధల్లో, కన్నీరులో, అవమాన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు గుర్తించాలి, నీ దేవుడు నీకు దూరంగా ఉండగానే నీకు తోడుగా ఉంటాడు. నా ప్రియమైన దైవజనమ, యేసుక్రీస్తు లోకంలో కష్టపడుతున్నప్పుడు, బాధ అనుభవిస్తూ ఉన్నప్పుడు తండ్రి దూరంగా లేడు, కానీ తన్నయుడికి దగ్గరగా ఉండి ఆయన ఓదార్చి ధైర్యవంతుడిగా ఉండేవాడుగా దేవుడు తోడుగా ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా భక్తి చేస్తున్నప్పుడు చిన్న చిన్న కష్టాలు వస్తూ ఉంటే అల్ప విశ్వాసిగా నువ్వు మారకూడదు, కానీ నా దేవుడి చిత్తం జరిగిస్తున్నప్పుడు నాకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడి చిత్తం జరగాలనుకొని మంచి మనసుతో నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతకాలం తర్వాత నీ కష్టాలు నీకు కనబడవు, నీ బాధలు నీకు కనబడవు, నీ దుఃఖం నీకు కనబడదు, కానీ జనాలు ఆశ్చర్యపోయే స్టేజ్లో నేను దేవుడు ఉంచుతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని చాలు. దేవుడి స్తోత్రం. ఎప్పుడు మోకరించి ప్రార్థన చేసిన ప్రతి మనిషి కూడా పరలోకాన్ని కోరుకుని ప్రార్థన చెయ్యాలి. దేవుడి నీతి భూమి జరగాలని కోరుకోవాలి. దేవుడి ఉద్దేశం నెరవేర్చబడాలని కోరుకునేట్లుగా ప్రతి భక్తుపడు మారాలి. భక్తి చేస్తే 4 రూపాయలు వస్తాయనుకుని కోరుకోవద్దండి. ఆ భక్తే కాదు. మన భక్తి జీవితం నీతిగా ఉండాలి. మనం చేసే ప్రార్థన కూడా నీతిగా ఉండాలి. గంట దేవుడికి ప్రార్థన చేస్తే అరెకరం కొంట అనుకోవద్దు. దేవుడి స్తోత్రం. యేసయ్య అంటున్నాడు, మొదటిగా నా రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మనిషిగా ఈ లోకంలో ఏ ఆహారం నీకు కావాలో, ఏ వస్త్రం నీకు కావాలో, ఎటువంటి ఇల్లు నీకు కావాలో, ఎటువంటి వాకలు నీకు కావాలో, ఈ మనిషిగా ఈ లోకంలో దేనికోసమైతే అవసరాలు ఉన్నాయో ఇవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుడి ముందు మోకరించినప్పుడు దేవుడి చిత్తం గురించి నీకు ఆలోచన లేక, దేవుడి సంకల్పం నీకు ఆలోచన లేక, లోకపరమైన మనస్తత్వంతోనే ఎప్పుడు మోకరించిన నీ కష్టాలు, నీ బాధలు, నీ మేళలు, నీ మిద్దులు తట్ల బొట్లనుకొని ప్రతిసారి కూడా ఆయన ముందుకెళ్ళినప్పల్లా కూడా దానికోసం ఉపవాసం ఉండి దానికోసం దీక్ష పెడితే ప్రభు అంటాడు, ఒక్కసారైనా నా చిత్తం కోసం ఉపవాసం తప్పకుండా. ఎవడైనా దేవుడి చిత్తం ఉపవాసం లేకున్నారా? చేతులు పైకెత్తండి. తిండి కోసం ఉపవాసం ఉంటాం, బట్టలు లేకపోతే ఉపవాసం ఉంటాం, అప్పులు తీరకపోతే ఉపవాసం ఉంటాం, ఇల్లు లేకపోతే ఉపవాసం. మరి దేవుడి చిత్తం కోసం ఉన్నాడు ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడి స్తోత్రం. 40 రోజులు ఉపవాసం ఉన్నది తెలుసా? తిండి కోసం యేసుక్రీస్తు ఉపవాసం చేయాల, బట్టల కోసం 40 ఉపవాసం చేయాల, మేడ మిల్తీ కావాలని చెప్పి
40 రోజులు ఫాస్టింగ్ ప్రేయరు యేసుక్రీస్తు ప్రభు చేయలా. దేవుడి చిత్తం నెరవేర్చడానికి, దేవుడి సంకల్పం నెరవేర్చడానికి, దేవుడి ఉద్దేశం నెరవేర్చడానికి ఆనాడు కడుపు మార్చుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువ. ఈనాడు చాలామంది భక్తులు ఇంటి కోసం కడుపు మార్చుకుంటారు, బట్టల కోసం మార్చుకుంటారు. కానీ ఈ రోజైనా దేవుడి ముందుకెళ్ళి నీ చిత్తం జరిగించాలి తండ్రి అని 1 గంట ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండి ప్రార్థించే భక్తులు ప్రభువుకు దొరికితే వాళ్ళ జీవితాల్ని ఎక్కడో పెడతాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు అంటున్నాడు, మొదటగా దేవుని వెతకండి, దేవుడి చిత్తం వెతకండి, దేవుడి సంకల్పం జరిగి దానికోసం ఏడవండిరా మీరు. దేవుడి చిత్తము కోసం ఏడవండి. దేవుడి నీతి భూమి మీద జరగాలని, దేవుడి సంకల్పం భూమి మీద జరగాలని, దేవుడి చిత్తం యావత్తుకు నెరవేర్చబడాలని, దేవుడి రాజ్యం భూమి మీద కూడా రావాలని కన్నీరు కార్చే వ్యక్తులుగా, ప్రార్థించే వ్యక్తులుగా నా ముందు మీరు కూర్చుంటే, నా ముందు మీరు మొరపెడుతుంటే, నా ముందు మీరు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడిస్తున్న వాగ్దానం, అప్పుడు మనిషిగా నువ్వు కోరుకున్నవన్నీ అవసరాలు నేను నీకు తీరుస్తాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒక పసిపిల్లవాడికి ఆకలేసింది అనుకుందాం. వాడు రోడ్డు మేకలు అరిస్తే ఎవడు ఆకలి తీరుతాడు? తల్లి ముందుకెళ్ళి తల్లి ముందు మొరపెట్టుకొని అమ్మా నన్ను చూడని కోరుకోవాలి, అమ్మా నా మాటను కోరుకోవాలి. అప్పుడే తల్లి ఆ మాట విని మన జీవితంలో ఆకలి తీరుస్తున్నాడు. దేవుడి సంకల్పం నెరవేర్చడానికి భక్తి జీవితం చేసేవారిగా మారాలి తప్ప, నేను బాగా భక్తిపరుణ్ణైతే 4 రూపాయలు కలిసి వస్తాయి, 4 మూటలు సంపాదిస్తాను, భూమిలో ఉన్న గంధ దొరికిద్దని భక్తి చేస్తే అసలు ఆ భక్తే కాదు. నీ ముందు ఉన్న పితరుల భక్తి దేవుడి సంకల్పం కోసం చేశారు. వారి జీవితంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు వస్తున్నా వారి మనస్సులో ఉన్న ఆలోచన గమనిస్తూ ఉంటే దేవుడి సంకల్పం నెరవేర్చడానికి కష్టపడేవారుగా, దేవుడి చిత్తం పరిగెత్తేవారుగా వారు ప్రారంభ దినాల్లో మనకు కనబడుతూ ఉన్నారు. నా ప్రియమైన దైవజనమా, నీ జీవితంలో కూడా మొదటిగా దేవుడి చిత్తాన్ని కోరుకుంటే మనిషిగా నీ కోరుకున్న ప్రతి కార్యాన్ని కూడా దేవుడు జరిగిస్తూ ఉంటారు. ఈరోజు నా జీవితంలో కూడా దేవుడి కోసం పరిగెత్తి 19 సంవత్సరాలు పరిగెడుతూ ఉంటే ఊరు దూరం అయిపోయింది, చుట్టాలు దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు, అందరికీ కూడా వ్యతిరేకంగా మార్చబడ్డాను. కానీ ఒక్కరి దగ్గర అయ్యారండి. హల్లెలూయా. సృష్టికి ఆధారమైన దేవుడు నాతోనే ఉన్నాడు. ప్రతిదినం నాతో మాట్లాడుతూ ఉంటాడు, నన్ను ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు, నీతోనే ఉంటాను మాట్లాడుతూ ఉంటాడు. ప్రపంచమంతా నాకు దూరమైనా, నేను ప్రపంచానికి వ్యతిరేకంగా ఉంచిన దేవుడు నాకు దూరంగా లేడు కనుక నేను ఆకలితో ఉన్నానా, పేదవాడిగా ఉన్నానా, నా చేయలకు తలగుందా చెప్పాలా తప్పులు కొట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు యేసుక్రీస్తు కూడా దేవుడి చిత్తం జరిగిస్తున్నప్పుడు ఎవరూ కూడా యేసుని ప్రేమించలేదండి. అన్నదమ్ములున్నారు, ఊరికిలో గొడవతత్వం మగ్గిన తోలేశారు బయటికి. చుట్టాలు ఒప్పుకోట్లా, బంధువులు ఒప్పుకోట్లా, ఊరు ఒప్పుకోట్లేదు. కానీ యేసయ్య దేవుడి చిత్తం జరిగిస్తూ ఉంటే ఆయన పరలోకం వెళ్ళే వరకు కూడా తండ్రి ఆయనతోనే ఉన్నాడు. దేవుడి స్తోత్రం. మనుషుల్ని ప్రేమిస్తే దేవుడు ప్రేమ నీకు దొరకదురా, దేవుణ్ణి ప్రేమిస్తే సమస్తము నీకు కలిగినరా. మనుషుల్ని ప్రేమిస్తే దేవుడు ప్రేమ నీకు దొరకదురా, దేవుడిని ప్రేమిస్తే సమస్తము నీకు దొరికినరా. 60-70 సంవత్సరాలు మనుషులతో ఉంటారు, చనిపోయిన తర్వాత కూడా దేవుడితో మనము ఉంటాము. 60-70 సంవత్సరాలు మనుషులు నీకు తోడుగా ఉంటారు, చనిపోయిన తర్వాత కూడా దేవుడు తోడుగా ఉంటాడు. భూలోకములో నిన్ను ఒంటరిగానే విడవడు, నీ జీవితముతో నడుస్తాడు. భూలోకములో నిన్ను
ఒంటరిగానే విడువడు, నీతోనే దేవుడు నడుస్తాడు. ఏ కీడు నీకు రాకుండా, ఏ పేదరికం ఉండకుండా, ఏ కీడు నీకు రాకుండా, పేదరికం నీకు రాకుండా, ఘనమైన దీవెనతో, ఘనమైన మేలులతో, తమలకూడదు, ఘనమైన దీవెనతో, ఘనమైన మేలులతో, కష్టములో ఓచుకున్న వాడికి, బాధలలో నిలిచిన వాడికి, కష్టములో ఓచుకున్న వాడికి, బాధలలో నిలిచిన వాడికి ఇస్తాడో యమ్మా, ఇస్తాడో అయ్యా, ఇస్తాడో యమ్మా, ఇస్తాడో అయ్యా, అందరూ ఇస్తాడో యమ్మా, గౌరీ ఇస్తాడో అయ్యా, ఇస్తాడో యమ్మా, ఇస్తాడో అయ్యా. ఇశ్రాయేలు జీవితం సరిచూడగా, కష్టములో దేవుడితో ఉండాలేక, ఇశ్రాయేలు జీవితం సరిచూడగా, కష్టములో దేవుడితో ఉండాలేక, జారిపోయారు, దూరముకెళ్ళారు, జారిపోయారు, దూరముకెళ్ళారు. యెహోషువ కాలేబు దగ్గరగున్నారు, దేవుడిచ్చే ఆశీర్వాదం వారసులయ్యారు. యెహోషువ కాలేబు దగ్గర ఉన్నారు, దేవుడిచ్చే ఆశీర్వాదం వారసులయ్యారు. హల్లెలూయా యేసునామా, హల్లెలూయా యేసయ్యా. తప్పట్లో హల్లెలూయా యేసునామా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. ఇశ్రాయేలు జీవితాలు మనం బాగా పరిశీలిస్తుంటే దావసనమా, దేవుడు వారు నడిపిస్తూ ఉన్నప్పుడు, దేవుడి చిత్తం వారి పట్ల జరిగిస్తూ ఉన్నప్పుడు కొన్ని కష్టాలు, కొన్ని ఆటంకాలు వారి జీవితంలో వచ్చినాయి, కొన్ని బాధలు కూడా వారి జీవితంలో వచ్చినాయి. అలా వస్తున్నప్పుడు వారి జీవితాలు గమనిస్తూ ఉంటే దైవజనమా, వారికున్న చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న బాధలు బట్టి దేవుడికి వారు దూరం అయిపోయారు. దేవుడికి దూరంగా ఉండే మనస్సు కలిగిన వారుగా వారు మార్చుకున్నప్పుడు, కాలేబు యెహోషువ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఇశ్రాయేలుకు వస్తున్న కష్టమే కాలేబు యెహోషువకు వచ్చింది, ఇశ్రాయేలుకు వచ్చిన బాధే కాలేబు యెహోషువకు వచ్చింది. వారుకున్న సమస్యలు వీరు కూడా ఉన్నారు. ఎన్ని కష్టాలు వస్తున్నా, ఎన్ని బాధలు వస్తున్నా, ఇశ్రాయేలులాగా కాలేబు యెహోషువ లేరు, కానీ కష్టంలో కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుడి చిత్తం జరగాలని కోరుకున్నారు కనుక అన్నీ జరిగిన తర్వాత దైవజనమా, ఏ వాగ్దానం అయితే వారి జీవితంలో దేవుడిచ్చాడో అటువంటి ఆశీర్వాదాలు 6,53,000 పొందుకోలేదు, కానీ కష్టములో కూడా దేవుడి చిత్తం నిలబడిన కాలేబు యెహోషువ అనుభవించారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒక పొలము నమ్ముకొని పొలంలో కష్టపడుతూ ఉంటే, చల్లగా ఉన్నప్పుడు పారగట్టేస్తావు, ఎండ వచ్చిన తర్వాత కూడా వదిలేస్తావా? పని పూర్తవడం కోసం ఎండైనా కష్టపడుతూ ఉంటావు. నీ బిడ్డలు పెంచుకున్నప్పుడు కష్టాలు వస్తూ ఉంటే బిడ్డలను గాలి కుదిలేం కదండి. ఎన్ని కష్టాలు వస్తున్నా బిడ్డలు సాగుతూ ఉంటాం. కట్టుకున్న భర్తను బట్టి ఎన్ని ఆటంకాలు వస్తున్నా అవతల పోర అందగానే జీవితకాలం అంతా భర్తతో ముందుకెళ్తూ ఉంది. ఒక దేవుడి విషయంలో దైవజనమా, భక్తి జీవితం వారి జీవితాల్లో కేవలం రూపాయల కోసం, కేవలం ధనం కోసం భక్తి చేసేవారు కాకుండా, దేవుడి నీతి జరగాలని ప్రార్థించాయి, దేవుడి చిత్తం జరగాలని ప్రార్థించాయి. అలా చేసిన వారి జీవితాల్లో ప్రభు ఆత్మ చెప్తున్నాను, ఏ కుదువ మీ జీవితంలో ఉంచడం. దేవుడి చిత్తం జరగాలని కోరుకొని వెళ్తున్నప్పుడు నీకు పూలబాటు రాదు, కానీ చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న ఇబ్బందులు జీవితంలో వస్తాయి. అలా వచ్చినప్పుడు నువ్వు కోరుకోవలసింది, ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి తండ్రి? రోజుకి 8 పూట్ల ఉపవాసం ఉంటున్నానే, 6 పూట్ల ప్రార్థన చేస్తున్నానే అనమాక.
నీ కష్టాల్లో కూడా తండ్రి నీ చిత్తం జరగాల ప్రార్థించాయి. ఆ జరిగిన తర్వాత అవసరమా నీ ముందు ఏ కష్టాలైతే ఉన్నాయో, ఏ బాధలైతే ఉన్నాయో నీ కంటికి కూడా కనపడకుండా 100 కిలోమీటర్ వేగంతో పారిపోతాయి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చివరి మాట 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 2-3 వచనం ధ్యానం చేసుకుందాం. 17:2 పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపుకు పోయి యోర్దాను ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. చాలు. దేవుడి స్తోత్రం. ఆ దేశమంతా కూడా 3.5 సంవత్సరాలు వర్షం పడదు అనే విషయం తెలిసిన తర్వాత ఏలియా గురించి ఎవరు ఆలోచన చేస్తున్నారండి? ఎవరండి? చుట్టాలు వచ్చి అడిగే ఇచ్చారా? బంధువులు వచ్చి ఒక ఐడియా ఇచ్చారంటే కాదండి. ఏ దేవుడి చిత్తం జరిగించడానికి ఒక ప్రవర్తగా మారాడో, ఎవరైతే దేవుడి చిత్తాన్ని అనేకుల ముందు బయలుపరుస్తున్నాడో ఆ నమ్ముకున్న భక్తుడైన ప్రవర్తన ఏలియా గురించి ఎంత జాగ్రత్త అవసరండి? దేవుడే, ఏలియా నువ్వు అందరిలాగా ఆకలితో ఉండడం నాకు ఇష్టము కాదు. ప్రపంచమంతా నువ్వు ఆకలితో ఉన్నా నువ్వు నా చిత్తం జరిగిస్తున్నావు కనుక, నా సంకల్పం జరిగిస్తున్నావు కనుక, ఇదిగో ఫలానా వాగు దగ్గరికి వెళ్ళు, నిన్ను పోషించుకునే తండ్రిగా నేనున్నాను, నిన్ను కాపాడే తండ్రిగా నేనున్నాను కనుక కాకుండా నీకు ఏం పంపిస్తానంట? ఆహారం పంపిస్తాను. దేవుడి స్తోత్రం. దేవుడి కోసం నిలబడేవాడికి నిలబెట్టి అవకాశంట దేవుడే. కప్పలు కొడతాం. ఏలియా దేవుడి కోసం నిలబడి దేవుడి చిత్తాన్ని జరిగించేవాడిగా ఉన్నప్పుడు ఆ ఏలియాను బ్రతికించుకోవడానికి, ఆ ఏలియాను కాపాడుకోవడానికి దేవుడే స్నేహితుడిగా మారి సలహా ఇచ్చి కాకులకి ఆజ్ఞాపించి 3.5 సంవత్సరాల పాటు ఏలియా జీవితాన్ని భద్రంగా కాపాడుకున్నాడు దేవుడు. నా ప్రియమైన దావసనమా, ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడి చిత్తం జరిగిస్తూ ఉంటే నీ గురించి బాగా దేవుడు ఆలోచన చేస్తాడు. నువ్వు దేవుడు పని చేస్తూ ఉంటే నీ గురించి ప్రభు మంచి శ్రద్ధ తీసుకుంటాడు. నువ్వు దేవుడి చిత్తాన్ని కష్టంలో కూడా నిలబడే వ్యక్తిగా మారుతూ ఉంటే ప్రభు అనుకుంటాడు, నా బిడ్డ కష్టాలు వస్తున్నా నా చిత్తం కోసం వెళ్తున్నాడు కనుక వీడిని కాపాడుకోవాలి, వీడిని రక్షించుకోవాలని మంచి ఆలోచన చెప్పి దేవుడు తోడుగా ఉండి లోకమంతా మునిగిపోతున్నా నిన్ను మునగనోకుండా అలా వెతుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవజనమా, ఈరోజు ప్రతి దినము కూడా నువ్వు దేవుడి ముందు మోకరించినప్పుడు గతకాలం అంతా నీ కోసం నువ్వు ఏడ్చావేమో, నీ కోసం ఉపవాసం ఉన్నావేమో, నీ కోసమే గుండెలు బాదుకొని ఏడ్చావేమో. కానీ ప్రభు అంటున్నాడు, నమ్ముకున్నావు కానీ నా పని చేయడంలో, నా చిత్తం జరిగించడం కోసం ఒక పూటైనా మీరు ప్రార్థించే వ్యక్తులుగా ఉంటే మీకు అన్ని ఏమన్నా నా మనస్సు జరగాలని, నా చిత్తం జరగాలని నన్ను నమ్ముకున్న వారే ప్రార్థించకపోతే లోకంలో ఉన్న మనుషులు నా చిత్తం జరగకూడదని అడ్డుపడేవారుగా ఉంటే, నన్ను నమ్ముకున్న మీరు నా చిత్తం జరగాలని, నా సంకల్పం జరగాలని మీరు మోకరించినప్పుడు ప్రార్థించే వ్యక్తులుగా ఉంటే మీ ప్రార్థన ద్వారా, నీతి ప్రార్థన ద్వారా దేవుడి చిత్తం జరుగుతూ ఉంటే ప్రవహిస్తున్న మాట, అప్పుడు మీకు ఏది అడిగారో అవన్నీ అవుతాయి అంట, అనుగ్రహించబడతాయి. దేవుడి స్తోత్రం. ఒక దినాన అమ్మగారు ఒక మాట నాకు చాలా కన్నీళ్ళు వచ్చినాయండి. ప్రార్థన అంతా అయిపోయింది గదిలో, ఆమె ఏడుతూ ఒక మాట మాట్లాడుతుంది. నా జీవితంలో ఇప్పటికి వచ్చి నేను దేవుని ఏమీ కోరుకోలేదు కానండి, ఒక ఆశ నాకు ఉందన్నది. నేను కొన్నా ఏ నక్కి అడగద్దు అనుకున్నా. దేవుడి స్తోత్రం. చెప్పు, ఏంటి నీ మనసులో ఉంది ఏంటంటే, నేను ఎంతవరకు దేవుడి ముందుకు వెళ్ళి నా బిడ్డలకు చూడు, నా బిడ్డలకు అది ఇది అనుకోలేదు కానీ ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తానండి. ఆనాడు దావీదు ఒక మందిరం కట్టమని దేవుడు కోరుకున్నప్పుడు దావీదుకి ఆ అవకాశం దేవుడు ఇవ్వలేదు కానీ మనల్ని మందిరం కట్టమంటున్నాడు. మన జీవితంలో ఒక మందిరం కట్టాలయ్యని అడిగి దేవుడి స్తోత్రం. చాలా కన్నీళ్ళు వచ్చినాయి. దావీదుని దేవుడు కోరుకున్నాడు కానీ
మందిరం కట్టే అవకాశం దావీదుకి వల్ల తన కుమారుడికి ఇచ్చారు, కానీ మన జీవితంలో మనకు అవకాశం ఇచ్చాడు అని ఆమె మాట్లాడినప్పుడు చాలా సంతోషపడ్డాను. ఒక రకమైన ఆత్మీయ దుఃఖం. దేవుడి స్తోత్రం. ఏ ఆడదానికైనా మంచి వస్త్రం కావాలి, మెల్లో చెప్పండి నెక్లెస్ కావాలి, చేతికి వాచ్ కావాలి అని కోరుకుని ఉన్నారు, కానీ మరి దేవుడి చిత్తం జరిగించాలి, మనం బ్రతుకులో ఒక మందిరం దేవుడి కోసం కట్టాలని ఆమె కన్నీళ్ళు పెట్టుకుని ఏడుతున్నప్పుడు నేను అనుకున్నాను, మంచి గుణం కలిగిన స్త్రీని దేవుడు అప్పగించాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి చిత్తం కోసం ప్రార్థిస్తూ ఉంటే ఖచ్చితంగా జరుగుద్ది దేవచనమా. చెడు కోసం ప్రార్థన చేస్తే జరగపోవచ్చేమో, కానీ దేవుడి సంకల్పం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, మంచి కోసం ప్రార్థించే వ్యక్తులుగా మారుతున్నప్పుడు అది ఖచ్చితంగా దేవుడు జరిగిస్తూ ఉంటారు. ఈరోజు దేవుడి వాక్యాన్ని బట్టి ఎంతకాలం దేవుడి ముందు మోకరించినప్పుడు నేను చల్లగా ఉంటే చాలు, లోకం పచ్చగొని చాలుకునే ప్రార్థించామేమో, కానీ దేవుడి చిత్తం జరగాలి దేవసేనమా. దేవుడి చిత్తం జరగాలంటే స్తుతి ధూపం అనేది భూమి మీద రావాలి. స్తుతి ధూపం రావాలంటే దేవుడు నమ్ముకున్న ప్రతి వ్యక్తి మనస్సులో కూడా దేవుడి చిత్తం భూమి మీద జరగాలని ఒకే కంఠముతో నమ్ముకున్న వారు ప్రార్థిస్తూ ఉంటే ఆ మహాస్తుతి ధూపం సాతాను కోటి లోకంలో కూల్చి దేవుడు కోటలుగా మార్చి దేవుడి నీతిని భూమంతా కూడా దేవుడు వ్యాప్తి చేస్తాడు. దేవుడి స్తోత్రం. 20 సంవత్సరాలు దేవుడు నమ్ముకునే యాత్రలో ప్రతి దినము కూడా దేవుడి చిత్తమే జరగాలని కోరుకున్నాను, కానీ నా కోసం ఎప్పుడు ప్రార్థన చేసుకోలేదు. నా కుటుంబం కోసం ఆరోగ్యం కోరుకున్నాను. ప్రతి ఒక్కరి మేలు కోరుకున్నప్పుడు ఆయన ఆలోచించాడు, వీడు నా పని చేస్తున్నాడు కనుక, కష్టాలు బాధలు వస్తున్నా ఓర్చుకున్నాడు కనుక వాడికి అన్నం కొదువు చేయకూడదు, వస్త్రం కొదువు చేయకూడదు అనుకున్న దేవుడు ఏ కొదువ లేకుండా నడిపించుకుంటూ మరింత పని భుజం మీద ఎత్తి సైకిల్ దొక్కితే బాగోదని మన సహోదరి ఒక కారుని దేవుడు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. దేవుడి పనిని కష్టముగా అనుకోవద్దు నేస్తమా, దేవుడి పనిని కష్టముగా అనుకోవద్దు నేస్తమా. మనుషులందరూ చూడాలని చెయ్యొద్దు, నిన్ను సేవకు చూడాలని చెయ్యొద్దు. మనుషులు అందరూ చూడాలని చెయ్యొద్దు, నిన్ను సేవకుడు చూడాలని చెయ్యొద్దు. దేవుడి ఇచ్చిన పనినే నెరవేర్చు, దేవుడి ఇచ్చిన పనినే నెరవేర్చు. ఇస్తాడో అమ్మా తరతరాల దీవెన, ఇస్తాడో అమ్మా తరతరాల దీవెన. తండ్రిగా నీకు తోడుగా ఉంటాడు, స్నేహితుడిగా తోడుగా ఉంటాడు. తండ్రిగా నీకు తోడుగా ఉంటాడు, స్నేహితుడిగా తోడుగా ఉంటాడు. కంటికి రప్పాలా మాడే దేవుడు, నీడగా నీకు మారిపోతాడు. కంటికి రప్పాలా కాపాడే దేవుడు, నీ నీడగా మారిపోతాడు. మార్చుకుందాము ప్రార్థన జీవితము, తెలుసుకుందాము దేవుడి చిత్తము. మార్చుకుందాము ప్రార్థన జీవితము, తెలుసుకుందాము దేవుడి చిత్తము. ఏ దేవుణ్ణి నీవు ఆరాధించావో ఆ దేవుణ్ణే కనిపెట్టుచున్నా. ఏ దేవుణ్ణి నీవు ఆరాధించావో ఆ దేవుణ్ణే కనిపెట్టుచున్నా. ఈ దినము లోకాశల కోరలేదు, ఈ దినము శరీర కోరిక కోరలేదు. ఈ
ఈ దినము లోకాశలు కోరలేదు, ఈ దినము శరీరమునకు కోరలేదు. నా తండ్రి చిత్తమే జరిగించాలి కన్నీరే కాచినాడమ్మా. నా తండ్రి చిత్తమే జరిగించాలని కన్నీరే కాచినాడమ్మా. అందరంత ఎత్తులో నిలిచి ఉన్నాడు దేవుడి కుడి పార్శ్వమే. అందరంత ఎత్తులో నిలిచి ఉన్నాడు దేవుడి కుడి పార్శ్వమే. అన్ని నామముల అధికమైన, అన్ని నామముల అధికమైన, సర్వనామముల కంటే గొప్ప నామముగా, సర్వనామము కంటే గొప్ప నామముగా సకల జాతుల వారు, సకల జాతుల వారు, సకల జాతుల వారు, సకల జాతుల వారు ఆనామం ఎందుక మోకరించెలా, ఆనామం ఎందుక మోకరించెలా. ఎత్తి పట్టాడు యేసుదేవుణ్ణే, ఎత్తి పట్టాడు యేసుదేవుణ్ణే, ఎత్తి పట్టాడు యేసుదేవుణ్ణే, ఎత్తి పట్టాడు యేసుదేవుణ్ణే. అందరూ మోకరిద్దామా? ఈ రాత్రి కాలమందు ప్రతిరోజు కూడా దేవుడి ముందుకెళ్ళినప్పుడు కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, అప్పులు, బట్టల కోసం, కోరికల కోసం ఏడ్చి 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 ఉన్న నీతి ఈరోజు కొత్తగా దేవుడు మాట్లాడుతున్నాడా? దేవుడు మాట్లాడతాడు దయవచ్చనమా. దేవుడు అంటున్నాడు, నా చిత్తము కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసావా? భూమి మీద నా సంకల్పం జరగడం కోసం ఒక్క పూటైనా కన్నీరు కార్చావా? యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఆయన భక్తి లోకపరమైన భక్తి కాదు. ఆయనకి తెలుసు మనిషిగా ఈ లోకంలో వచ్చే నాకు నా తండ్రి నాకు ఏది ఇవ్వాలని తెలుసు కనుక దేవుడి చిత్తం జరగాలని ఏడ్చాడు. దేవుడి చిత్తం జరిగించినప్పుడు కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, అవమానాలు వెంటాడుతుంటే నీవు నమ్ముకున్న ప్రభు పలుకుతున్న మాట, తండ్రి నీ ఇష్టమే జరగాలయ్యా, నీ చిత్తమే సిద్ధించబడిన గాకని ప్రార్థించే భక్తులు దేవుడు కావాలి. ఈ రాత్రి కాలం ముందు ప్రభుతో మాట్లాడు. నిజమే ప్రభువా, ఈరోజు వరకు నీ ముందు మోకరించినప్పుడు మొదటగా నీ చిత్తం కోసం ప్రార్థన చేయలేదు, కానీ నా బాధలే చెప్పుకున్నానయ్యా. ఆనాడు శిష్యులతో పలుకుతున్నావు, మొదటిగా మీ బాధల గురించి కాదరా, నా చిత్తం జరగాలని ప్రార్థిస్తే మీరు అడక్కపోయినవి అన్నీ సమకూర్చిన దేవుడు మీ అవసరాలు తీరుస్తాడని, మీ కోరికలు తీరుస్తాడని ఆయన చెప్పినట్లుగా నా తండ్రి రాత్రికాలం ముందు నీలో కష్టపడుతున్నప్పుడు, నీ పని చేస్తున్నప్పుడు మేము డబ్బును ఆశించి కాదయ్యా, ధనమును ఆశించి కాదయ్యా, ఏదో మోట్లత్తని ఆశించి కాదయ్యా, నీ చిత్తం జరగడానికి మా ఒళ్ళొంచుతున్నప్పుడు, మా నిద్ర మానుకుంటూ ఉన్నప్పుడు, మా ఆకలి భరిస్తూ ఉన్నప్పుడు, అవమానం ఎదురవుతుంటే తలదించుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నువ్వు అంటున్నావు, తండ్రి అవన్నీ మీకు అనుగ్రహిస్తానంటున్నావు. ఈ రాత్రికాలం మందు ప్రభా మా గురించి ఆలోచన చేసే ఎవరైనా ఉన్నారంటే నీవే కదయ్యా. ఏలియాని పనిచేస్తున్నప్పుడు ఏలియా గురించి ఎవ్వరూ ఆలోచన చేయలేదయ్యా, నువ్వు ఆయన గురించి ఆలోచన చేస్తావు. చావకూడదని కోరుకున్నావు, అందరిలాగా ఆకలితో నా బిడ్డ ఉండకూడదని కోరుకున్నావు. ఆ కరువులో, పేదరికములో నా పని చేయించున్న ఏలియా మరణించకూడదని కోరుకొని తండ్రిగా ఆలోచన చెప్పి నీ చేతుల్లో ఉన్న ఆహారాన్ని ఏలియాకు పెట్టి పోషించిన దేవుడు తండ్రి. నీ పని మేము చేస్తూ ఉన్నప్పుడు
మా బాగోగుల గురించి, మా ఆరోగ్యం గురించి, మా పరిస్థితుల గురించి నువ్వు ఆలోచిస్తావని మాట్లాడుతున్నావు. ఈ రాత్రి కాలం ఎంతమంది మాటలు విన్నారో, నీ పని చేసే వారు ఈ మాటలు వింటుండగా ధైర్యాన్ని కలగజేసి ముందుకు నడిపిస్తూ రాబోయే దినాలలో కష్టాన తగ్గ ఫలితాన్ని మీరు అనుగ్రహిస్తారు కనుక ఆ సహాయాలు అందించమని, ఈరోజు ప్రేమించి సేవకుడికి గృహానికి వచ్చిన ప్రతి కుటుంబానికి కూడా పేరు పేరున దీవించి ఆస్వాదించమని, రేపటి కాలం ప్రభా మీ మాటను బట్టి యెహోషువ నాతో ఉన్నవాడు నా వలె ఉండవలెను, నేనే మీ మధ్య ఎప్పుడూ మాట్లాడుతున్నా, మీతోనే ఉన్నాను, నన్ను కోరుకోండి మీకు అన్నీ ఇవ్వబడతాయి. ప్రతి ఒక్కరిని ఆస్వాదించి ఈ ప్రార్థన జరిగించిన విధానం బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ మహిమ ఘనత మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాదికి నాశనం కలుగును గాక. తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈరోజు కూడి వచ్చిన వారందరికీ సదాకాలం తోడే నిలుచును గాక. లేచి నిలబడదామండి.